అంతే కదా. అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీసే కదా హైదరాబాదు. ఈయన చెప్పిన నగరం, ఈయన నేను సృష్టించానని చెప్పే నగరం. ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ భవనాలే వస్తాయి, ప్రైవేట్ ఎక్కడెక్కడ ఉంటాయి. అప్పుడు డెవలప్మెంట్ ఏంటి? ఇంకొకటి నేను 1,00,000 సార్లు చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, మనం చెయ్యాల్సింది మానసిక యుద్ధం. డబ్బులతో యుద్ధం, రాజకీయంతో యుద్ధం కాదు. ఏంటయ్యా మానసిక యుద్ధం అంటే, ఇంత వయసు పెద్ద ఆయన పెద్దరికంగా మాట్లాడి, అటు పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి పలుకుబడితో మాట్లాడి, లోకేష్ తనకున్నటువంటి టాలెంట్తో మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, ఏమయ్యా మీరు వెళ్ళి హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో ఉంటాం ఏందయ్యా, మన అమరావతికి రండి, ఇక్కడ ఉద్యోగం చేయండి అని అడగండి కంపెనీలో వాళ్ళని. మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మంత్రులు, మన నాయకులు, అది వైసీపీ వాడైనా, టీడీపీ వాడైనా, జనసేన, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ వ్యాపార సంస్థల హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెట్టండి, అమరావతిలో పెట్టండి, ఇక్కడికి వాళ్ళ హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెట్టండి. అప్పుడు మిగతా కార్పొరేట్ కంపెనీలను రమ్మనండి. మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి వ్యాపారం కాంట్రాక్ట్ ఉంది కదా. బెంగళూరులోను, చెన్నైలోను, హైదరాబాద్లోనూ ఉన్నాయి కదా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ పెట్టమనండి అమరావతిలో. ఫస్ట్ రాజకీయ నాయకులు ఒకే పెట్టమనండి. అక్కడ పెట్టి వీళ్ళు వచ్చి, అరే మేము వచ్చాం మీరు కూడా రండిరా, ప్రతి కంపెనీ ఇక్కడ వీళ్ళే అయ్యారు కదండి దగ్గరగా ఒక